షలోం ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా, దిస్ టైమ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ నజరేత్. ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు ఒక ప్రాముఖ్యమైన స్థలాన్ని చూపించబోతూ ఉన్నాను. మనం లూకాసు వార్త 1వ అధ్యాయంలో గమనించినట్లయితే గాబ్రియేలు దూత యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లిగారైన మరియమ్మ గారి దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అని వర్తమానం తెలియజేస్తుంది కదా. ఆ సమయంలో మరియ గారు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంటి దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. ఆ ఇల్లు ఉన్న స్థలములోనే ఇప్పుడు చాలా చక్కటి మందిరము కట్టబడడం జరిగింది. అంతేకాదు ఆ ఇంటి ఆనవాళ్ళు కూడా మందిరం లోపల చాలా జాగ్రత్తగా భద్రపరచడం జరిగింది. అదే ఇంట్లో యోసేపు గారు మరియ గారు నివాసం ఉన్నారు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శిష్యునిగా ఉన్నప్పటి నుండి ఆ ఇంట్లో ఎదుగుతూ వడ్రంగి పని నేర్చుకున్నట్టుగా కూడా చరిత్రకారులు తెలియజేస్తూ ఉంటారు. సో ఆ చర్చ్ ఎలా ఉన్నదో, అంతేకాదు ఆ చర్చ్ లోపల ఇల్లు ఎలా ఉన్నదో కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతూ ఉన్నాను. లోపలికి వెళ్దాం పదండి. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి. సో ఇది ఎంట్రన్స్. మనం ఎంట్రన్స్ దగ్గర గమనించినట్లయితే ఈ చర్చ్ దగ్గరకు వచ్చేటప్పుడు వస్త్రధారణ ఎలా ఉండాలో కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో ఈ రకమైన వస్త్రధారణ ఉండకూడదు. ఈ రకంగా నిండుగా చక్కగా మోడెస్ట్గా వస్త్రాలు ధరించాలి. అప్పుడు మాత్రమే ఈ చర్చ్ లోపలికి అనుమతి ఉంటుంది అన్న గుర్తులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ గమనించినట్లయితే ఒక వ్యక్తి రకంగా స్లీవ్లెస్ వేసుకొని వచ్చాడు కాబట్టి ఇక్కడ ఉన్న అతను అంటున్నాడు, నీవు ఆ రకంగా వచ్చినట్లయితే చర్చ్ లోపలికి అనుమతి లేదు అని. చాలా మంచి రూల్, చాలా చక్కటి రూల్. ఇక్కడ చూడండి ఈ చర్చ్ ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా అద్భుతంగా ఉంది. చర్చ్ కట్టడం మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా పెద్దగా ఉంది చర్చ్. మనం ఇందులో మరియమ్మ గారి యొక్క వంటశాలను కూడా మనం చూస్తాము. నా వెనకాల చర్చ్ కనబడుతున్నది కదా. అయితే ఈ స్థలంలో క్రీస్తు శకం 427వ సంవత్సరంలో ఒక చర్చ్ను కట్టడం జరిగింది బైజాంటిన్ ఎంపైర్ కాలంలో. అటు తర్వాత ఆ చర్చ్ కూల్చివేయబడినప్పుడు 12వ శతాబ్దంలో క్రూసేడర్స్ కాలంలో ఇదే స్థలంలో పాత చర్చ్ పునాదుల మీద మరొక చర్చ్ కట్టడం జరిగింది. ఆ చర్చ్ను కూడా కూల్చివేసినప్పుడు మనకు వెనకాల కనబడుతున్న ఈ చర్చ్ 1969వ సంవత్సరంలో కట్టడం జరిగింది. ఈ చర్చ్నే చర్చ్ ఆఫ్ అనన్సియేషన్ అని అంటారు. ఓకే, ఆలస్యం చేయకుండా మనం చర్చ్ లోపలికి వెళ్దాము. అంతేకాదు ఆ చర్చ్ లోపల ఉన్న మరియమ్మ గారి ఇంటిని కూడా మనం చూద్దాం. చర్చ్ లోపలికి వచ్చాము. మనం ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు, అందుకే నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్నాను. మీకు ఆలస్యం చేయకుండా మరియమ్మ గారి ఇంటిని చూపిస్తాను. ఇక్కడ కనబడుతూ ఉన్నది కదా, అదే మరియమ్మ గారి ఇల్లు. నేను మెట్ల మార్గం గుండా లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను.
మీరు పరిశీలించినట్లయితే అక్కడ మెట్ల మార్గం కూడా కనబడుతున్నది. లోపల ఒక గుహ మాదిరిగా ఉన్నది. ఆ కాలంలో చాలా వరకు ఇల్లులు ఈ రకంగా ఉండేటివి. ఇక్కడ నుండి మీకు స్పష్టంగా కనబడుతుంది చూడండి. సో ఇది మరియమ్మ గారికి గాబ్రియేలు దూత గారు ప్రత్యక్షమయ్యి వర్తమానము తెలియజేసిన స్థలం. యాక్చువల్గా మనం ఇప్పటి వరకు ఇంటిని చూసాం కదా, అది కేవలం ఇంటి ప్రాంగణం మాత్రమే. ఈ స్థలంలో కట్టబడిన చర్చ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఆ చర్చ్ని కూడా చూద్దాం. అటు తర్వాత మరియమ్మ గారి కిచెన్ కూడా చూద్దాం. సో మెట్లెక్కి సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. సో ఇది చర్చ్. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే. మీరు ఇక్కడ గమనించినట్లయితే అక్కడ హోల్ లాగా ఉంది కదా, దాని కిందనే మనం ఇంతకు ముందు మరియమ్మ గారి ఇంటిని చూసాం. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. మీరు ఇక్కడ గమనించినట్లయితే అక్కడ గ్లాస్ తోటి ఒక రూమ్ కనబడుతూ ఉన్నది కదా, ఆ యొక్క రూమ్లో ఈ యొక్క కిచెన్ సామాగ్రిని భద్రపరచడం జరిగింది. సో ఇక్కడ గమనించినట్లయితే ప్రస్తుతం ఉన్న చర్చ్ కట్టడానికంటే ముందు పునాదులు ఏవైతే ఉన్నాయో ఆ పునాదులకు సంబంధించిన రాళ్లను ఇక్కడ మనం చూడవచ్చు. మీకు ఇక్కడ గమనించినట్లయితే టైల్స్ మాదిరిగా డిజైన్ కనబడుతూ ఉన్నది కదా. యాక్చువల్గా ఈ ఫ్లోర్ ఏంటి అని అంటే బైజాంటిన్ ఎంపైర్ కాలంలో కట్టబడిన చర్చి యొక్క ఫ్లోర్. దానిని ఈ రకంగా చక్కగా భద్రపరచడం జరిగింది. దీనినే మొజాయిక్ ఫ్లోర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఉన్న స్టాచ్యూ గమనించినట్లయితే యోసేపు గారి యొక్క విగ్రహం ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. అంతేకాదు ఇక్కడ పక్కనే మనం గమనించినట్లయితే పక్కనే మీరు చూసినట్లయితే యోసేపు గారి జ్ఞాపకార్థము ఒక చర్చ్ కూడా కట్టబడడం జరిగింది. ఇక్కడ నీతిమంతుడైన యోసేపు అలా దిగాలుగా ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. తాను వివాహం చేసుకోబోయే మరియమ్మ గారు ఆమె గర్భము దాల్చింది అని తెలవగానే రహస్యముగా విడనాడాలని యోసేపు ఆలోచించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ గమనించినట్లయితే యోసేపు గారు అదే ఆలోచిస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా యూదుల వివాహ ఆచారాల ప్రకారము ఫస్ట్ ఎంగేజ్మెంట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయిన 1 year కి వివాహం అవుతుంది. ఆ 1 year లో ఈ యొక్క పురుషుడు ఏం చేయాలి అని అంటే కాబోయే భార్య కొరకు కష్టపడి అన్నిటిని సమకూర్చాలి. ఇంటిని సమకూర్చాలి, ఇంట్లో అవసరమయ్యే ఆ యొక్క వస్తువులన్నిటిని సమకూర్చాలి.
అయితే యోసేపు గారేమో ఆ రకంగా కష్టపడి సమకూర్చే పనిలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యోసేపు గారికి ఈ వార్త తెలిస్తే ఎంత భయంకరంగా ఉంటది. యోసేపు గారికి సర్వ హక్కులు ఉన్నాయి మేరీని పెద్ద మనుషుల ముందు పెట్టి ఆమెను బ్లేమ్ చేయడానికి. కానీ యోసేపు అలా ఆలోచించలేదు. రహస్యముగా విడనాడాలని ఉద్దేశించాడంట. ఏ తప్పు లేకున్నా గాని, ఏ దోషము చేయకున్నా గాని, కేవలము ఒకరి స్వార్థము కొరకు వారిని దోషిగా 10 మంది ముందు నిలబెట్టే ఈ రోజుల్లో యోసేపు గారి యొక్క జీవితము మనకెంతో మాదిరి. నిజంగా ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, అసలు ఎంతో ఫ్రెష్గా ఉంది. యాక్చువల్గా హైలైట్ ఏంటి అని అంటే, నేను కానా దగ్గరికి వచ్చాను, ఒక పని మీద వచ్చాను. నేను ఎటువంటి వీడియో షూట్ చేయాలి అన్న ఉద్దేశంతో రాలేదు. జస్ట్ కానా దగ్గరికి ఒక పని మీదకి వచ్చాను. అయితే అక్కడ పని లేట్ అవుతుంది అని అంటే, పక్కనే నజరేత్ ఉంది, అక్కడ మేరీ గారి ఇల్లు కూడా ఉండేది అని అంటే, సరే చూద్దాంలే అనుకుంటూ వచ్చాను. లక్కీగా నాతో పాటు అనుకోకుండా కెమెరాను కూడా క్యారీ చేశాను కాబట్టి ఇది షూట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.